హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే ఒంగోలు పోలీసులు హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఉండే వర్మ ఇంటికి వెళ్ళారంటండి. ఎవరో తెలుసు కదా, రామ్ గోపాల్ వర్మ గారు. ఆయన ఇంటికి వెళ్ళారు. ఎందుకో తెలుసు కదా, ఏదైతే కొన్ని అనుచిత పోస్టులు చేశారో ఆయన, కాబట్టి ఆ పోస్టుల నిమిత్తం ఆయన మీద కేసు అయితే కనుక ఫైల్ చేశారు పోలీసులు. కాబట్టి దాని నిమిత్తం ఆయన్ని విచారణ పిలిపించడానికి ఒకసారి నోటీసులు ఇచ్చారు. దానికి జవాబు రాలేదు. మరలా రెండోసారి నోటీసులు ఇచ్చారు. రెండోసారి నోటీసులు ఇచ్చిన సరే ఇంకా మాకు టైం కావాలని వర్మ గారు, రామ్ గోపాల్ వర్మ గారు మరలా పంపడం, దాని మీద ఒక రాద్ధాంతం అయితే కనుక జరుగుతుందండి. ఏంటంటే ఒంగోలు పోలీసులు ఆయన ఇంటికి వెళ్ళారు. ఉదయం 9 గంటల 10 నిమిషాలకు అనుకుంటా అక్కడికి వెళ్ళి ఇద్దరు ఎస్ఐలు అలాగే 6 కానిస్టేబుల్ దాకా వెళ్ళి అక్కడ వర్మ గారు ఉన్నారా లేదా ఎంక్వైరీ చేశారు. కాబట్టి ఎంక్వైరీ చేసిన తర్వాత తేలింది ఏంటంటే ఆయన అక్కడ లేరు, ఎక్కడో కోయంబత్తూరులో ఉన్నారని. కాబట్టి ఇలా జరుగుతుంది. అసలు లేనిపోయింది వర్మ గారు. ఏంటి మనకి కర్మ? ఎందుకన్నానంటే ఇప్పుడు పోస్ట్ పెట్టడం ఎందుకు, లేనిపోయింది తెప్పలు కొని తెచ్చుకోవడం ఎందుకు అని చాలామంది మాట్లాడుతున్నారు బయట. అంటే యాక్చువల్గా కొన్ని ఛానల్స్ అయితే వర్మ గారిని ఎలా ప్రజెంట్ చేస్తున్నాయంటే వివాదాస్పద దర్శకుడు పేరులో తగిలించేసారు. ఈయనకి వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంటికి పోలీసులు. అసలు వివాదాస్పద దర్శకుడు ఏంటంటే అదేమైనా డిగ్రీనా అలా ఇవ్వడానికి? మొత్తానికి ఏదైతేనండి మనం కూడా అలా పిలుద్దాం. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంటికి పోలీసులు వెళ్ళడం జరిగింది. మొత్తానికి శంషాబాద్, షాద్ నగర్ 2 ఫామ్ హౌస్ల్లో కూడా పోలీసులు దృష్టి పెట్టి అసలు ఎక్కడున్నారు ఏంటి అనేది వాళ్ళు ఎంక్వైరీ చేయడం, ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళాలి అంటే విచారణకి అనేది వాళ్ళు రావడం జరిగింది. వచ్చిన ప్రతిసారి వాళ్ళు ఆలోచించిన ప్రతిసారి ఆయన వాళ్ళకి దొరకట్లా. దాంట్లో మాత్రం వేరే ప్రస్తుతానికి ఇప్పుడైతే కనుక ఫోన్ కూడా అందుబాటులో లేదు, స్విచ్ ఆఫ్లో ఉంది. తర్వాత ఓ ప్రముఖ నటుడు ఇంట్లోనే ఆయన ఉన్నారు అని అయితే కనుక కొన్ని వార్తలు వస్తున్నాయి. ఆ నటుడు ఎవరు ఏంటని నన్ను అడగమాకండి. మొత్తానికి ఆయన ఎక్కడో ఒక నటుడు ఇంట్లోనే ఉన్నారని కొంతమంది మాట్లాడుకుంటారు. ఆయన మాత్రం నేను కోయంబత్తూరులో ఉన్నానండి ఒక ట్వీట్ పెట్టాడు ఆయన. కోయంబత్తూరు అంటే మళ్ళీ అక్కడే పరిగెత్తుకెళ్ళాలి పోలీసులు అందరూ. కాబట్టి అక్కడికి వెళ్ళడానికి కూడా ప్రిపేర్ అయిపోయారు. ఆల్రెడీ తమిళనాడు మొత్తానికి ఒక టీంని అయితే రెడీ చేశారు. ఆల్రెడీ తమిళనాడు పోలీసులతో టచ్లో ఉన్నారు. ఏపీ పోలీసులు టచ్లో ఉండి కోయంబత్తూరు వెళ్ళడానికి కూడా ఓ టీం రెడీ అయ్యిందంట. తర్వాత వర్మ కోసం చాలా చోట్ల గాలిస్తున్నారు పోలీసులు. అతని సోషల్ మీడియా అకౌంట్లు ఏవైతే ఉన్నాయో వాటి హ్యాండిల్స్ చూస్తే కనుక ఆయన హైదరాబాద్లో ఉన్నట్టు అవి చూపిస్తున్నాయి. మొత్తానికి హైదరాబాద్లో ఉన్నారో కోయంబత్తూరులో ఉన్నారో అది దేవుడికి ఎరుక. తమిళనాడు పోలీసులతో టచ్లో మాత్రం ఆల్రెడీ వెళ్ళారు. ఒక టీం వెళ్ళడానికి ప్రిపేర్ అయ్యింది. కాబట్టి ఆయన అనేది ఏంటంటే నేను విచారణ రావడానికి నాకు కుదరదు, నాకు టైం అడ్జస్ట్మెంట్ కుదరదు, ఎందుకంటే నేను చాలా బిజీగా ఉంటాను కాబట్టి. కాకపోతే నేను మాత్రం మీరు ఒకవేళ కాదుకూడదు, మిమ్మల్ని మేము అర్జెంటుగా మీతో మాట్లాడాలంటారా? ఏదైతే డిజిటల్ ఏదైతే ఒకటి ఉందో వర్చువల్గా నేను మీకు అందుబాటులోకి వస్తాను, నాతోటి మీరు ఏం అడగాలనుకుంటున్నారు అడగొచ్చు, నేను మీకు సమాధానాలు చెప్తాను అని ఆయన చెప్పడం కాకపోయినా ఆయన తరపు లాయర్ గారు బాలా గారు ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడం జరుగుతుంది. కాబట్టి వర్చువల్గా మాట్లాడతారంటే మీకు ప్రాబ్లం ఏముంది, ఆయన కావాల్సి వస్తే కనుక. లేదు అని అంటే కనుక మాకు కొంత సమయం ఉంది, డైరెక్ట్గా ఆయనతోనే మాట్లాడాలి అని అంటే మాకు కొంచెం సమయం కావాలంటే కనుక ఒక విలేకరు ఎవరు అడిగినట్టున్నారు, డైరెక్ట్గా ఎందుకు మాట్లాడినట్టున్నారు, ఆయన పోలీసుల దగ్గర డైరెక్ట్గా ఎందుకు వెళ్ళినారో, 3rd డిగ్రీ ప్రయోగిస్తారా అని అసలు అడగడం కూడా ఎలా అడిగాడు ఆయన రిపోర్టర్, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. కాబట్టి ఒకవేళ ప్రయోగిస్తారని భయం ఉంటే మాత్రం పై చెప్తారు ఏంటండి అది, మేము డైరెక్ట్గా కలవం, మేము పోలీసుల్ని మేము వర్చువల్గానే కలుతామని అన్నారు అని అంటే దాన్ని మేము అర్థం చేసుకోవాలి. అంతేగాని లేదు మీరు డైరెక్ట్గా కలిస్తే మిమ్మల్ని 3rd డిగ్రీ చేసి మిమ్మల్ని కొడతారని భయం వేసిందా మీకు అని అడిగితే భయం వేసిందని చెప్తాడండి. భయం అయితే మాత్రం మరి ఎటక కాబోతున్నాయి. కాబట్టి ఆ రకంగా చెప్పాడు ఆయన. కాబట్టి ఆయన ఏదైతే లాస్ట్ ట్వీట్ చేశాడో ఆ లాస్ట్ ట్వీట్ కాడి నుంచి అప్పటి నుంచి కూడాను అసలు ఆ ట్వీట్ ఎక్కడి నుంచి చేశారు దాని మీద కూడా ఒక రకమైనటువంటి నిఘా పెట్టారు. మొత్తానికి ఆయన పట్టుకునే కాబట్టి ఆయన ఏమట్లా నా ఇంకో 2 వారాలు గడువు కావాలి అన్నాడు. ఆల్రెడీ కోర్టులో వేశాడు ఆయన. ఏమని క్వాష్ పిటిషన్ ఒకటి, తర్వాత ముందస్తు బెయిల్ దరఖాస్తు కూడా పెట్టుకున్నాడు ఆయన. ముందస్తు బెయిల్ ఇంకో రిపోర్టర్ అడిగింది, ముందస్తు బెయిల్ దరఖాస్తు పెట్టుకున్నారంటే మీరు భయపడుతున్నారనే కదా అంటే అప్పుడు బాలాగారు చెప్పారు, బాబు మీ దండం, భయపడటం కాదు, అది ముందస్తు బెయిల్ పిటిషన్ అనేది జాగ్రత్త కోసం కాబట్టి అనేది ఆయన వెర్షన్లో ఆయన చెప్పడం జరిగింది. కాకపోతే అది రేపు విచారణ రావచ్చు మేబీ ఈ 2ను. కాబట్టి ఈ లోపల మనం వెళ్తే కనుక మనల్ని అరెస్ట్ చేస్తే కనుక ఉన్న వాస్తవం మాట్లాడుకుందాం. అరెస్ట్ లేనిపోయిన గొడవ ఎందుకు, అదేదో మనం ముందస్తు బెయిల్ పిటిషన్ పెట్టుకున్నాం కదా, ఆ బెయిల్ ఏదో వచ్చేసిన తర్వాత అయితే తాయితీగా నిమ్మలంగా మనం మాట్లాడొచ్చు అన్నీ అని అనుకున్నారేమో. మొత్తానికి ఏదైతేనండి లోపల ఉన్న మెలిక ఎవరికి ఎరుకది. కాబట్టి ఇంకోటి ఏంటంటే 2 నోటీసులు ఇచ్చారు కదా, 2 నోటీసులకి సమాధానం లేదండి అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఆయన తరపు లాయర్ గారు ఎవరైతే బాగా ఉన్నారో ఆయన చెప్తున్నాడు, ఆయన ఏమని
అలా కాదు, ఫస్ట్ నోటీస్ ఇచ్చినప్పుడు మేము దానికి తగ్గట్టు రిప్లై ఇచ్చాం, మరలా సెకండ్ నోటీస్ ఇచ్చినప్పుడు కూడా దానికి మేము గడువు కావాలని కోరాం. అంతేకాదు డైరెక్ట్గా డిఎస్పీ గారికి మేము వాట్సాప్లో మెసేజ్ పెట్టాం, అలాగే ఇంకా వేరే వేరే ఇతరత్ర మాధ్యమాల ద్వారా అలాగే రిజిస్టర్ పోస్ట్ చేసాం. కారణాలు ఏవైతే ఉన్నాయో ప్రతిదానికి మేము స్పందిస్తున్నాం. మేము స్పందించకుండా ఎక్కడికో పారిపోలా. అతనేమో టెర్రరిస్ట్ కాదు, ఉగ్రవాది కాదు, ఎక్కడికి వెళ్ళిపోతాడు అనుకుంటాకే. కాబట్టి చాలా పేరు మోసినటువంటి దర్శకుడు, కానీ హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోనే ఉంటాడు ఆయన, ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే ఆయన కొంచెం బిజీ షెడ్యూల్ ఉంది. ఇంతకుముందే ఈ డేట్లన్నీ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. కాబట్టి ఆ షెడ్యూల్ మార్చుకోలేక మీకు అంతకే ఎమర్జెన్సీ అయితే కనుక, అర్జెన్సీ అయితే కనుక ఖచ్చితంగా డిజిటల్ని ఎలాగో కోర్టు ప్రవేశపెట్టింది కొత్త విధానాన్ని. కాబట్టి వర్చువల్గా ఆయన అయితే కనుక మీరు ముందుకు వస్తాడు అని అయితే కనుక ఆయన తరపు లాయర్ గారు మాట్లాడటం అనేది జరిగింది. మొత్తానికి ఏదైతేనండి, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అరెస్టుల నేపథ్యంలో సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల కారణంగా చాలామంది మీద అంటే గిట్టనోలు నచ్చనోలు ఇలా రకరకాలుగా అరెస్టులు అయితే కనుక జరుగుతున్నాయి. ఆ అరెస్టుల జాబితాలోనే ఏదైతే ఈయన తీసిన ఒక సినిమా, ఆ సినిమాలో పెట్టిన కొన్ని మాటలు లేదా ఆ సినిమా ప్రమోషన్స్ కోసం వెళ్ళినప్పుడు ఆయన పెట్టిన కొన్ని పోస్టులు అవి అభ్యంతరకరంగా ఉన్నాయి. కాబట్టి అందు గురించి అరెస్ట్ చేయాలని పైనుంచి ప్రెజర్ ఉందా ఏంటని అన్నట్టుగా లాయర్ గారు మాట్లాడుతున్నారు. ప్రెజరే ఉందో ఒత్తిడే ఉందో మొత్తానికి ఏదైతేనండి ఈయన మాత్రం పోలీసులు ఎదుట హాజరవ్వాలి, అది వాళ్ళు చెప్పిన లాస్ట్ కండిషన్. కాకపోతే పోలీసులు ఎదుట నేను డైరెక్ట్గా హాజరవకపోయినా వర్చువల్గా హాజరవుతా అన్నాడు, అది వేరే విషయం కాదు. కాబట్టి మొత్తానికి అరెస్టుల పరంపర ఇంకా ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతూనే ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఇంకా ముందు ఏం జరగబోతుందనేది మనందరం వెయిట్ చేయాల్సిందే. రెండో ఆప్షన్ లేదు. మరి రామ్ గోపాల్ వర్మ గారు డైరెక్ట్గా హాజరవుతారా లేకపోతే వర్చువల్గా హాజరవుతారా? కాబట్టి వర్చువల్గా హాజరయ్యే ఫలమైతే కనుక మరలా కోర్టు నుంచి వాళ్ళకి రావాలి ఇన్ఫర్మేషన్, పోలీసులు దాన్ని బట్టి స్పందించి మరలా ఈ లాయర్ గారు చెప్తే అది ఏదైతే జరుగుతుందో చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం మీద చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోతే ఫస్ట్ లైక్ చేయండి అబ్బా. లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మంది షేర్ అవుతుంది, అలాగే నాకు మోటివేషన్గా ఉంటుంది. కొత్త వాళ్ళైతే మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. పార్టీలకు అతీతంగా మన వీడియోలు మాత్రం ఉంటాయి, దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.